तो भाइयों बहनों, ये एक सभा हमारे लिए बहुत अहम सभा है, इसलिए कि ये लक्की सभा है। ये जमीन ये बहुत कांग्रेस के लिए बहुत ही लक्की जमीन है। जब रेवंत रेड्डी साहब कांग्रेस के सदर बने, उन्होंने कहा कि पहली मीटिंग इंदरवली से करेंगे। सब लोग परेशान हो गए कि भाई इंदरवली इतना बड़ा जंगल, इतनी दूर, इतना कोने पे क्यों लगा रहे हैं। मगर वो बात आपको आपकी मोहब्बत, आपका प्रेम था कि हमारे जब कांग्रेस के सदर रेवंत रेड्डी ने ये जगह चुना और वो कामयाब, इतनी कामयाब मीटिंग हुई। वो पहली मीटिंग है, फिर आज आपके आशीर्वाद से, आपके वोटों से आज कांग्रेस सत्ते में आई और रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर बन के आपके सामने अभी आने वाले हैं। इदెంత లక్కీ ప్లేస్। ఫస్ట్ సభ ఇక్కడనే అయింది, మళ్ళా మంత్రిమండలిలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అందరు వచ్చి కాంగ్రెస్ సభ మళ్ళీ మొదటి సభ ఇందర్వల్లి నుంచి మొదలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు। అంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉన్నది అబ్బా మీ మీద। మళ్ళీ ఈ సభకు అందరం వచ్చినాం। మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి వట్టిగా రాలే, ఎన్నో పథకాలు తీసుకొని మీ ముందుకు వస్తున్నారు। कांग्रेस पार्टी गरीबों की पार्टी है, इंदिरा गांधी के सिद्धांत पे चलने वाली पार्टी है। कांग्रेस के सिद्धांत है कि गरीब को जियो जीने दो, गरीब को आगे बढ़ाओ, जिसको घर नहीं है उसको घर दो, उसको राशन कार्ड दो, उसके बच्चे को तालीम याफ्ता बनाओ, उसको दवाखाने की सहूलत दो, एजुकेशन प्राइमरी हेल्थ सेंटर दो। ये तमाम कांग्रेस की आइडियोलॉजी पॉलिसी में है। लेकिन पहले के साथ वो दौरा थे, वो बड़े बड़े दौरों के बात सोचे, वो धनवान की बात सोचे, आईटी कंपनियों की बात सोचे, लेकिन गरीबों की बात नहीं सोचे। हम रास्ते में देखते आए, छोटे छोटे झोपड़ियां हैं, छोटे छोटे घर है, तीनों के मकानात है। अब हम चाहते हैं कि रेवंत रेड्डी और एक कांग्रेस की सरकार में सोनिया गांधी, राहुल गांधी के आदेश पर अब कोई झोपड़ी नहीं रहेगी। ఏది కూడా గుడిసెలు కానీ మీ టిన్ షెడ్ ఉండకుండా పక్కా ఇల్లు అందరు కట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది। దయచేసి ఈ స్కీమ్ని వాడుకొని 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇల్లు సొంతం ఉన్నవాళ్ళు ఉన్నారు। ఇలా 10 సంవత్సరాలు కేసీఆర్లో ఒక్క ఇల్లు కట్టలే, మీ పోడు భూముల సమస్య పరిష్కారం చేయలే। మీకున్న ट्राइबल लो, हमारे बंजारे भाइयों का हो, आदिवासी भाइयों का हो, कोई मसाइल हल नहीं करे। आईटीडी के अंदर स्कूल्स बंद हो गए, बेरोजगारी आ गई, ఎవరిని ఒక ఉద్యోగం రాలే। స్కూల్స్ లో టీచర్లు లేవు, దవాఖానలో డాక్టర్లు లేవు। కానీ 10 సంవత్సరాల వరకు ఆయనే పిట్టల ద్వారా మాట్లాడినట్టు మాట్లాడిన, అన్ని పిట్టల ద్వారా అన్ని అబద్ధాలే। ఏదైనా నిజం చెప్పిండా? ఏం చెప్పలే। ఇవాళ బీదోళ్ళు ఇంత ఎండలో కూడా ఇవాళ లక్షల మంది వచ్చినారు। కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది, మన ముఖ్యమంత్రి రేవంత్ గారి మాకు ఏమి ఇస్తారో అది చూడేందుకు మీరు ఇంత సొప్పున వచ్చినారు। ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో సోనియా గాంధీ అన్నారు 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కిల్ మేము చేస్తాం। కానీ కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబం కేవలం 11 దినాలు కాకముందే अभी बच्चे को झूले में भी नहीं डाले, 21 दिन में डालते झूले में, मगर उससे पहले ही शुरू कर दिए पुकारा। कांग्रेस क्या हुआ, कांग्रेस क्या? अरे 10 साल में क्या करे रे बड़े। हाँ ఏం చేసినా भाई మీరు 10 సంవత్సరాల్లో దళిత్కు ముఖ్యమంత్రి చేసినవా? 3 ఎకరాల భూమి మా బంజారా సోదరులకు కానీ ట్రైబల్ సోదరులకు ఇస్తానని ఇచ్చినవా? ముస్లిమ్స్ को 12% జీతం బలా దియా, మా ట్రైబల్ సోదరులకు 12% ఇస్తానని ఇచ్చినవా? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినవా? ఏది చేయలే। ఇవాళ మేము చెప్పింది వచ్చిన 2 దినాలకే 2 గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చేసినాం। మా మహిళా సోదరులు ఫుల్ తిరుగుతున్నారు, ఉస్నూరు నుంచి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, జో ఫిరో సో ఫిర్ రే వాళ్ళమా ఎంజాయ్ కర్రే। అలాగే ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసినాం। ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ రేపెల్లుండు మంత్రిమండలి మనకు ఇంకా 2-3 గ్యారెంటీలు అనౌన్స్ చేయబోతున్నారు। కేసీఆర్ నీకు హక్కు లేదు మాకు అడిగేది, మాకు 100 దినాలు కూడా కానీ లేదు కదా। మేము మేనిఫెస్టో చెప్పినాం 3 महीने 10 दिन होना हमारे को, अब हम 10 दिन में शुरू कर दिए लोगों को। एम जेल। तो इस तरीके से आप भरोसा रखो, ये इंदिरम्मा की सरकार है,
सोनिया अम्मा की सरकार है, ये राहुल जी की प्रॉमिस है। हमने जो जो గ్యారెంటీస్ दी है कांग्रेस पार्टी पूरे करके रहेगी। మీ ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో పూర్తి చేసి మీ అందరితో శభాష్ అని అనిపించుకుంటానని తెలియజేస్తూ, మరి అదే కాకుండా బీద వాళ్ళ గురించి చాలా స్కీమ్స్ వస్తున్నాయి. ఇది మొదటి స్కీమ్, మొదటి మా బహిరంగ సభ. ఈ సభకు ఇంత పెద్ద వచ్చిన పాత ఆదిలాబాద్ జిల్లా కానీ పక్క నుంచి వచ్చిన వాళ్ళు కానీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, దాంతో సహా ఇక్కడ ఒక బీద ఎమ్మెల్యేలకు కూడా కేవలం ఇంద్రమ్మ ఇంట్లో ఉండే ఒక వ్యక్తిని, బీదవాన్ని కూడా గెలిపించినందుకు మీ అందరికీ చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आप एक गरीब के घर में एक गरीब के बच्चे को, आदिवासी बच्चे को आपने गरीब को जिताया है। लोगों करोड़ों खर्च करे, आपको गरीब का साथ दिया, उसके लिए दिल से आपका धन्यवाद करता हूं, आपका शुक्रिया अदा करता हूं। మరొకసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే మీరు పెద్ద ఎత్తున స్లోగన్ ఇవ్వాలా. ఆయన హెలికాప్టర్ కూడా వస్తుంది, బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీ ఏవో మా ఆదిలాబాద్ మొట్టమొదటి మీటింగ్ మనది. కొంచెం కాంగ్రెస్ పార్టీ और जोर से बोलो, कांग्रेस पार्टी। आदिलाबाद तक आवाज सुनिए ना, कांग्रेस पार्टी। जय हिंद।